ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మంచి జరిగినప్పుడు మంచే జరిగిందనుకుంటాము, చెడు జరిగితే చెడే జరిగిందనుకుంటాము. కానీ చెడు జరిగినప్పుడు కూడా మంచే జరుగుతుందని ఎప్పుడూ కూడా ఊహించి కూడా ఉండం కదా. మనకేదైనా ఒక చెడు జరిగిందంటే ఆ దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం కదా. నాకే ఎందుకు కష్టాలు, నాకే ఎందుకు బాధలు పెడుతున్నావు దేవుడా అని ప్రతి ఒక్కరూ దేవుణ్ణే నిందిస్తూ ఉంటారు కదా. మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్ముకుంటే ఎప్పుడు కూడా చెడు జరగదు. ఆ చెడు వెనకాల కూడా ఏదో మనకు మంచే ఉంటుందని ఈ స్టోరీ ద్వారా చెప్పబోతున్నానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక ఊరిలో ఒక పేద దంపతులు ఉండేవాళ్ళండి. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ప్రేమ అభిమానంతో నీతి నిజాయితీగా బతుకుతూ ఉండేవాళ్ళు. ఆ దంపతులకు 3 ఆడపిల్లలండి. ఆడపిల్లలను కూడా చాలా ప్రేమ అభిమానాలతో పెంచుతూ ఉండేవాళ్ళు. పిల్లలను పోషించడానికి ఆ దంపతులకు జీవనోపాధి ఒక ఆవు మాత్రమే ఉండేది. ఆవుని పెంచుతూ పాలు పితుకుతూ పాలు అమ్ముకుంటూ బతుకుతూ ఉండేవాళ్ళు. ఇలాగే కొనసాగుతుందండి వాళ్ళ జీవితం. చాలా సంతోషంగా కొనసాగుతూ ఉంది. ఆ దంపతులు ఎప్పుడూ కూడా ఒకరికి అన్యాయం చేయాలని కానీ, ఒకరికి ద్రోహం చేయాలని కానీ, అబద్ధాలు చెప్పడం కానీ చేసేవాళ్ళు కాదు. కష్టపడి బతికేవాళ్ళు. వాళ్ళు పిల్లల్ని పోషించుకునే వాళ్ళు. ప్రతినిత్యం దైవారాధన చేసేవాళ్ళు. గుడికి వెళ్లి దేవుణ్ణి అయితే దర్శించుకొని పూజలు చేసేవాళ్ళండి. వాళ్ళకు ఉన్న దాంట్లోనే వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుణ్ణి మాత్రం నిందించే వాళ్ళు కాదు. ప్రతినిత్యము వాళ్ళకున్న దాంట్లోనే పూజలు చేసుకునే వాళ్ళు. ప్రతినిత్యము దైవారాధన చేసుకునే వాళ్ళు. ఆ దంపతులు జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. పిల్లలు పెరిగే కొద్దీ సంపాదన తగ్గిపోతుంది. ఆవిచ్చే పాలు కూడా ఎప్పట్లాగే ఉన్నాయి. కానీ సంపాదన ఎక్కువగా ఉండాలి కదా. పిల్లలు పెద్దగవుతుంటే తక్కువ పాలిస్తుంది కదా అని ఆవుని నిందించలేదు. ఎప్పట్లాగే ప్రేమగానే చూసుకుంటున్నారు ఆవుని. తనకు కావలసిన దాన అంతా కూడా వేస్తున్నారు. దేవుణ్ణి ఏ రోజు నిందించలేదు. మా జీవితాలను ఎక్కడేసిన గొంగలి అక్కడే వేశావు దేవుడా అని ఏ రోజు ఒక్క మాటైనా అనలేదు. వాళ్ళు చేసే పనిని మానలేదు. వచ్చే కొన్ని పాలను కూడా అమ్ముకొని బతుకుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా సరే ఏ ఒక్క రోజు కూడా దేవుణ్ణి పూజించడం మానలేదు. కొన్ని రోజులకు విపరీతమైన కష్టాలు మొదలయ్యాయి. ఎంతలా అంటే ఒక పూట తిండి గడవడానికి కూడా కష్టమైపోయింది. ఆ దంపతులు ఇద్దరు 3 పిల్లల కడుపు మాడుతూ ఉంటే వచ్చే బాధ అంతా ఇంత లేదు వాళ్ళకు. దంపతులు ఇద్దరు మా పిల్లల కడుపు ఎలాగైనా నింపాలని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ ఇంటి పక్కగానే ఒక పిచ్చి చెట్టు తీగలాగా అల్లుకుంది. పిచ్చి ఆకులన్నీ తెంపుకొనొచ్చి ఫ్రై లాగా చేసి పిల్లలకు పెట్టాలని నిర్ణయించుకున్నారు తల్లి తండ్రి. ఆకులతోనే కూర చేసి అందరం కూర్చొని తిందామని కూర్చున్నారు. ఇంతలోనే ఇంటి ముందు నుంచి ఒక భిక్షగాడు వచ్చాడు. దేహి అమ్మ ఏదైనా ఉంటే పెట్టండి అని అన్నాడు. వాళ్ళకు లేకున్నా సరే ఇతరులకు పెట్టే దానగుణమున్న దంపతులు కదా వాళ్ళు. ఆకుకూర అంతా కూడా తీసుకొని వెళ్లి ఆ భిక్షగాడికి వేశారు. ఆ పిల్లలు ఇంకా ఆకలితో అలమటిస్తూ ఉండగానే వాళ్ళ జీవితాలలో ఇంకొక భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది. వాళ్లకు జీవనోపాధైన ఆవు చనిపోయింది. ఈ మాట వినగానే ఆ దంపతులు గుండెలు పగిలేలా అరుస్తున్నారు. కుటుంబం మొత్తం దేవుడి దగ్గరికి వెళ్లి విలిపిస్తూ మా పిల్లలకు ఒక్క పూట అన్నం పెట్టడానికి జీవనోపాధైన ఆవు కూడా చనిపోయింది. మేము ఎలా బతకాలి అని విలిపిస్తున్నారు దేవుడి దగ్గరికి. వాళ్ళ ఆర్తనాదాలు కైలాసంలో ఉన్న శివునికి వినిపించేలాగా విలిపిస్తున్నారు. ఇక వీళ్ళ కథ కాసేపు పక్కన పెట్టేస్తే అదే ఊరిలోనే అత్యాశపరుడు అవినీతిపరుడైన ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి దగ్గర కోట్ల ధనం ఉన్నా లేని వాళ్లకు చెయ్యి ఎత్తి దానం చేసి ఎరగడు. పిల్లికి కూడా భిక్షం పెట్టేవాడు కాదు. ఇంటి ఎదురుగా ఎవరైనా భిక్షగాడు వస్తే తనకు 1 రూపాయి చేతిలో పెట్టేవాడు కాదు. నా దగ్గర అంత ధనం ఉన్నా ఇంకా ధనం కావాలని ఆశపడేవాడు. ఏ ఒక్క రోజు కూడా దేవుడి గుడికి వెళ్లేవాడు కాదు. పూజ చేసేవాడు కాదు. అలాంటి దుర్మార్గుడికి ఒక రోజు దారంటి వెళ్తూ ఉంటే ఒక పెద్ద ధనం మూట దొరుకుతుంది. ఆ ధనం విప్పి చూడగానే వజ్ర వైడూర్యాలన్నీ కూడా ఉంటాయి. ఇక మీరు చెప్పండి, నేను ముందుగా చెప్పిన పేద దంపతులకు అలా ఎందుకు జరిగింది, ఇలాంటి అత్యాశపరుడుకు ఇలా ఎందుకు జరిగింది అని. ఇదంతా చూస్తున్న పార్వతీ తల్లికి కోపం వచ్చింది. శివుడి దగ్గరికి వెళ్లి, ఇదంతా ఏంటి స్వామి, మీరు చేసింది న్యాయమేనా? శివుడాజ్ఞ లేందే చీమైనా కుట్టదంటారు కదా. ప్రతి నిత్యము శివారాధన చేసే పేద దంపతులకు కష్టాలు పెడుతూ కనీసం వాళ్ళకు జీవనోపాధైన ఆవుని చంపేశారు. ఇలాంటి దుర్మార్గుడికి దుష్టుడికి ఎంతో ధనం దొరికేలా చేశారు. ఏంటి స్వామి మీ లీల అని ఆ పార్వతీదేవి శివయ్య తండ్రిని ఇలా అడిగింది. ఆవు చనిపోయేలాగా ఎందుకు చేశానంటే ఆ యజమానికి ప్రాణగండం ఉంది, చావు అనేది ఉంది. ఆ యజమాని లేకపోతే ఆ కుటుంబం బతకలేదు కదా అని ఆ యజమాని ప్రాణగండం తీసుకొని వెళ్లి ఆవుకేశాను. అందుకే ఆవు చనిపోయింది. యజమాని చనిపోతే ఆ కుటుంబం బతకలేదు కదా అని అలా చేశాను. అత్యాశపరుడు గురించి మాట్లాడుకుంటే తనకు దొరికింది చిన్న ధనం మూట మాత్రమే. ఆ ధనం మూటకు ముందుకు 2 అడుగులు వేస్తే తనకు కంటికి కనిపించినంత ధనం ఉంది. అక్కడ లెక్కలేనంత ధనం ఉంది. ఆ ధనం కనపడకుండా ఈ చిన్న ధనం మూట మాత్రమే కనపడేలా చేశాను ఇలా అని శివయ్య తండ్రి పార్వతమ్మకి చెప్పుకుంటూ వచ్చారు. ఆ పార్వతీ తల్లి, మిమ్మల్ని నమ్ముకున్న పేద దంపతుల్ని కష్టాల నుంచి గట్టెక్కించండి స్వామి.
స్వామి అని అడిగింది. ఇక శివయ్య దంపతుల కష్టాలు తీర్చడానికి వాళ్ళ ఇంటి ముందరే గుమ్మడి చెట్టు కాసేలాగా చేశాడు. ఆ దంపతులు ఇద్దరు గుమ్మడికాయతో ఉన్న కూర చేసి పిల్లలకు పెడదామని ఆ గుమ్మడికాయని తీసుకొని పగలగొట్టారు. ఆ గుమ్మడికాయ పగలగొట్టగానే ఆ గుమ్మడికాయలో వజ్ర వైడూర్యాలన్నీ కూడా ఉన్నాయి. ఆ పేదవాళ్ళ కష్టం అంతా తీరిపోయింది. చూసారు కదా, ఈ కథ ద్వారా మనకి ఏదైనా మంచి జరిగితేనే మంచి అనుకోకూడదు. చెడు జరిగినప్పుడు కూడా దాని వల్ల ఏదో మంచి జరుగుతుందని అనుకోవాలి. నాకు తెలిసి నిజంగా దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మితే ఏదో ఒక రూపంలో ఏదో ఒక శక్తిలాగా వచ్చి మనల్ని ఆదుకుంటారు. ఆ శివయ్య ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక స్టోరీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.